పేరు మారిస్తే ఊరుకోరు. రంగారెడ్డి జిల్లా పేరు మార్పును ప్రజలు ఒప్పుకోరు. మంత్రి పదవి ఇవ్వకుంటే పార్టీకే నష్టం. ఎవ్వలకు మంత్రి పదవి ఇవ్వకపోయినా కాంగ్రెస్ పార్టీకే నష్టం అంటారు. అంటే వీళ్ళంతా రెబల్స్ అన్నట్టు. రంగారెడ్డి జిల్లా సగం అర్బన్ సగం రూరల్ ప్రాంతంగా ఉండి సుమారు 2 కోట్ల మంది నివసిస్తున్నారు. ఎన్ని మున్సిపాలిటీలైనా గ్రేటర్లో కలుపుకోవచ్చు, కానీ జిల్లా స్వరూపాన్ని మార్చవద్దు. జిల్లా పేరు మార్చిన ప్రజలు ఒప్పుకోరు. రంగారెడ్డి జిల్లా పేరుని మరి ఏమైనా జైపాల్ రెడ్డి జిల్లాగా మారుద్దామని చూస్తాలో ఏందనేది అర్థమైతలేదు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి మామగారు ఉన్నారు కదా, వాళ్ళ మామ వాళ్ళ అన్న జైపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పెద్ద సీనియర్ లీడర్. అయితే ఆయన పేరు మీద ఒక జిల్లా చేయాలని చూస్తున్నారు. వారం రోజులుగా ఇదే చక్కర్లు కొడుతుంది ఈ న్యూస్. జైపాల్ రెడ్డి పేరు మీద ఒక జిల్లాను ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. మరి అది కొత్త జిల్లానా, ఉన్న రంగారెడ్డి జిల్లా పేరునే మార్చి జైపాల్ రెడ్డి జిల్లా అని పెడతారా, లేకపోతే మహబూబ్ నగర్ కదా ఆయన ప్రాంతం, మరి మహబూబ్ నగర్లో ఏ ప్రాంతానికైనా జైపాల్ రెడ్డి జిల్లా అని మారుస్తారా తెలుస్తలేదు. మన ప్రజలు బాగా అర్థం చేసుకోవాలి దీన్ని. అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఏ పేర్లైనా మార్చుకుంటారు వాళ్ళ కీర్తిని పెంచుకోవడానికి. జైపాల్ రెడ్డి గారి పేరు పెట్టేంత అయితే అవసరం లేదు నిజానికి. ఆయన ఏం సంఘ సంస్కర్త కాదు. సరే, ఆయన ఒక ఫక్తు రాజకీయ నాయకుడే, కాదంటలేం, ఆయన ఏం చిన్నగా చేస్తలేం. కానీ ఆయన పేరు మీద జిల్లా పెట్టే అంత గొప్ప పనులు ఆయన ఏం చేసిండో మరి రేవంత్ రెడ్డి గారు ఓ రోజు అసెంబ్లీలోనైనా చెప్పాలి, ప్రెస్ మీట్ ముందనైనా చెప్పాలి. ఇగో ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేయడం వల్ల ప్రజలు బాగుపడ్డారు. ప్రజలు బాగుపడి తెలంగాణ కావచ్చు, లేకపోతే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఈ రకంగా డెవలప్మెంట్ అయింది, లేకపోతే ఇన్ని సంఘ సంస్కరణలు చేసిండు అని చూపెట్టాలి. ఇప్పుడు పేరు తీయకుండా మరి మల్రెడ్డి రంగారెడ్డి అంటానంటే మరి జైపాల్ రెడ్డి పేరునే ఈ రంగారెడ్డి పేరు పెడదామనుకుంటాలా ఏంది? పేరు మారిస్తే ఊరుకోరు. రంగారెడ్డి జిల్లా మార్పును ప్రజలు ఒప్పుకోరు. ఇక రెడ్డిల పేర్లు జిల్లాలకు పెట్టుడు బంద్ చేయర్రా. దేనికి పెట్టుకుంటాను అంటే అధికారం మీ చేతులు ఉన్నదని ఏది పడితే అది పెడతానులా. ఇక జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జనగామ అని పెట్టాలన్నారు. పెడుతున్నాం అన్నట్టు చెప్పిండ్రు, కానీ ఎక్కడ కూడా పేర్లల్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జనగామ జిల్లా అని అంటలేరు. ఇంకా చాలా జిల్లాలకు పేర్లు మారవాలి. ఎక్కువ ఎస్సీ బీసీ ఎస్టీలకు సంబంధించిన మహనీయుల పేర్లను జిల్లాలకు పెట్టాలి. అక్కడ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని ఒక్కటి పెట్టిండ్రు. అంబేద్కర్ పేరు ఎప్పుడు తీసేయాలని చూస్తాను. చూడు, ఇప్పుడు జైపాల్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి కాదు, ఒక ప్రధానమంత్రి కాదు, కాంగ్రెస్లో ఉండి కొన్ని పదవులు పొందిండు, కొన్ని పదవులలో ఉండి పని చేసుకున్నాడు. ఆయన పేరును తీసుకొచ్చి ఓ జిల్లాగా చేయాలని చూస్తున్నాడు ముఖ్యమంత్రి గారు.